ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. మాజీ ఎంపీ హనుమంతు అప్పయ్య దొర వర్ధంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కాశీబుగ్గలో దివంగత నేత మాజీ ఎంపీ హనుమంతు అప్పయ్య దొర వర్ధంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అప్పయ్య దొర విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వజ్జ బాబురావు, హనుమంతు మురళి, లొడగల కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ ఎమ్మెల్యే స్వర్గీయ అప్పయ్య దొర 11వ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు నివాళులర్పించారు. మాజీ ఎంపీ ఎమ్మెల్యే స్వర్గీయ అప్పయ్య దొర 11వ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో దొర అభిమానులు కాశీబుగ్గ కేటీ రోడ్ దొర మార్గు వద్ద స్వర్గీయ అప్పయ్య దొర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉద్దానం ప్రాంత ప్రజలు తాగునీటికి సాగునీటికి పడుతున్న అవస్థలపై పూర్తి అవగాహన కలిగిన ఏకైక నాయకుడు హనుమంతు అప్పయ్య దొర అని, అందుకే రిజర్వాయర్ నిర్మాణం జరిగితే ఉద్దానం ప్రాంతానికి తాగునీటికి గాని సాగునీటికి గాని ఎటువంటి ఇబ్బందులు ఉండవని, ఆ రిజర్వాయర్ మంజూరుకి రూపకల్పనకి నిర్మాణానికి పూర్తి స్థాయిలో కృషి చేసిన అపర భగీరథుడు అప్పయ్య దొర అని, అందుకే ఆయన భగీరథుడిగా చెప్పాలి అని సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా వంశధార నదిపై మెళియాపుట్టి మండలంలో రిజర్వాయర్ నిర్మాణం కొరకు నిరంతరం కృషి చేసి 2008వ సంవత్సరంలో దివంగత వైఎస్సార్ రాజశేఖర రెడ్డి ఆఫ్షోర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయించి నిర్మాణానికి ఎనలేని కృషి చేశారు. ఆయన మరణం తరువాత దీనిని ఆఫ్షోర్ పనులు నత్తనడకగా సాగుతున్నాయి. అదే ఆఫ్షోర్ ఇప్పుడు పూర్తయి ఉంటే ఉద్దానంలో కొన్ని వేల ఎకరాలు భూమికి సాగునీరు, మున్సిపాలిటీకి తాగునీరు అంది ఉండేదని అప్పయ్య దొర అభిమానులు అంటున్నారు. జిల్లాకు ఎనలేని సేవలు అందించిన అప్పయ్య దొర 11వ వర్ధంతిని ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి అప్పలరాజు, హనుమంతు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లిలో జరిగినటువంటి రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా మహిళలు పతకాలు సాధించారు. గుజ్జల వర్షిత సబ్ జూనియర్, సీనియర్ విభాగాల్లో 3 గోల్డ్ పతకాలు సాధించింది. ఆమెది ఆడవరం గ్రామం. 64 కేజీల కేటగిరీలో స్నాచ్, 80 క్లీన్ అండ్ జర్క్, 106 టోటల్ 186 చేసింది. వర్షితకు స్ట్రాంగ్ ఉమెన్ మరియు బెస్ట్ లిఫ్టర్ అవార్డు కూడా లభించింది. బోరవెల్లి గ్రామానికి చెందినటువంటి దుబ్బా హేమశ్రీ సీనియర్ విభాగంలో గోల్డ్ మెడల్, జూనియర్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించింది. స్నాచ్ 75, క్లీన్ అండ్ జర్క్ 93 కేజీస్ చేసింది. వీరికి శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ అభినందనలు తెలియజేశారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వారిని గురువారం శ్రీకాకుళం జిల్లాకు కొత్తగా విచ్చేసిన నగరపాలక సంస్థ కమిషనర్ పివివిడి ప్రసాద్ దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఘన స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి ప్రసాదాలను మరియు జ్ఞాపికను అర్చకులు అందజేశారని ఆలయ ఈవో డిఎల్వి రమేష్ బాబు తెలిపారు. అస్నా తుఫానుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రేగడాందరవలస మండల తహసీల్దార్ హెచ్చరించారు. అస్నా తుఫానుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడాందరవలస మండల తహసీల్దార్ ఎల్లారావు సూచించారు. కండియాం, కొమెర, వెంకటాపురం గ్రామ, నాగావళి నది తీర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. మరికొన్ని గంటల్లో అస్నా తుఫాను రానున్న సందర్భంగా నదీ తీర ప్రాంతాల గ్రామాలను సందర్శించి ప్రజలకు పలు సూచనలు అందించారు. వరదలు వస్తే కార్యాలయానికి సమాచారం అందించాలని సూచించారు. ఇప్పటికే వీఆర్ఓలను, వీఆర్ఏలను ఆయా గ్రామ సచివాలయ పరిధిలో షిఫ్ట్ వారీగా డ్యూటీలు వేశామన్నారు. ఏదైనా సమస్య ఉంటే తక్షణమే తమ కార్యాలయానికి సమాచారం అందించాలని, ఎటువంటి భయభ్రాంతులకు గురి కావద్దని తాము తమ సిబ్బంది అందుబాటులో ఉంటామని ధైర్యాన్నిచ్చారు. తహసీల్దార్ ఎల్లయ్యతో పాటు వీఆర్ఓ పట్టాభి, వీఆర్ఏ రాజు, గోవింద్ తదితరులు ఉన్నారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సీతన్ నాయుడుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడాందరవలస మండలం అంబాడ వెంకటాపురం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఎందువ సీతన్ నాయుడుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని లభించింది. రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ జిల్లా స్థాయిలో గురు పూజోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన విజయనగరంలో జిల్లా కలెక్టర్ అంబేద్కర్, ఎమ్మెల్సీ రఘువర్మ, ఆర్జేడీ విజయభాస్కర్, డీఈఓ ప్రేమ్ కుమార్ తదితర ప్రముఖుల చేతుల మీదుగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందజేశారు. పాఠశాల సర్వతోముఖాభివృద్ధికి ఎల్లవేళలా కర్తవ్య దీక్షతో పనిచేసే సీతన్ నాయుడు విద్యార్థులను అనేక పోటీ పరీక్షలకు అదనపు తరగతులను నిర్వహించి వారిలో అంతర్గత శక్తులను వెలికితీయటంలో నిరంతరం శ్రమిస్తూ సత్ఫలితాలను సాధించేలా పయనిస్తున్నారని సీతన్ నాయుడు భార్య సుధారాణి కూడా ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. బాల్యం నుండి చదువుల స్థాయిలో అనేక సార్లు ప్రథమ స్థానంలో నిలుస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చిన సీతన్ నాయుడు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం స్వీకరించడం పట్ల
మండల విద్యాశాఖ అధికారులు వరప్రసాదరావు, ఎరకయ్య, అంబాడ వెంకటాపురం పాఠశాల ప్రధానోపాధ్యాయులు బోధ నారాయణరావు హర్షం వ్యక్తం చేశారు. ఇచ్చాపురం రూరల్ ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో రూరల్ ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యం నందు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ చెన్నంనాయుడు, ఎంఈఓ కోర్మాన అప్పారావు పాల్గొన్నారు. ముందుగా గురు పూజోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినూత్నంగా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు ఉపాధ్యాయుల పాత్ర ఎంతైనా ఉంటుందని తెలిపారు. ఉపాధ్యాయునికి నిజమైన ఆనందం సన్మానాల వల్ల రాదని, తన వద్ద విద్య నేర్చుకుని ప్రతిభావంతులుగా మారిన విద్యార్థులను చూసినప్పుడే కలుగుతుందని చెప్పారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటే గురువే పరబ్రహ్మ స్వరూపమని అర్థమని, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని పెద్దలు అన్నారని పేర్కొన్నారు. అమ్మా నాన్నల తర్వాత గురువు స్థానం చాలా గొప్పదన్నారు. దేశంలో పిల్లల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉందన్నారు. ఉపాధ్యాయుల సేవలను గుర్తు చేసుకోవటానికి ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన డాక్టర్ సర్వేపల్లి జీవితం ఆదర్శనీయమని అన్నారు. ఇచ్చాపురం జ్ఞానభారతి పాఠశాలలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రతి ఒక్కరి జీవితంలో దారి చూపే దిక్సూచిగా ఉపాధ్యాయులు ఉంటారని ఇచ్చాపురం జ్ఞానభారతి పాఠశాల సెక్రటరీ సీఈఓ జోహార్ ఖాన్ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో గురువారం పాఠశాల ఆవరణం నందు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా జోహార్ ఖాన్ మాట్లాడుతూ జీవితంలో రుణం తీర్చుకోలేని వ్యక్తి ఉపాధ్యాయుడని, ఉపాధ్యాయుడు అందించే విజ్ఞానం జీవితకాలం దారి చూపుతుందని పేర్కొన్నారు. కాలానుగుణంగా ఉపాధ్యాయుడి నిర్వచనం మారుతున్నప్పటికీ ఉపాధ్యాయుని ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదని అన్నారు. కృత్రిమ మేధ సైతం ఉపాధ్యాయునికి ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదని అభిప్రాయపడ్డారు. అందుకే ప్రపంచం ఉపాధ్యాయుడికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, భారతదేశంలో ఉపాధ్యాయుడిని ప్రత్యక్ష దైవంగా భావిస్తారని అన్నారు. కార్యక్రమంలో ట్రస్టీ వజ్రపు రమణమూర్తి, ముఖ్య వక్త ఎల్ చిరంజీవిరావు, ప్రిన్సిపల్ ఇందుభూషణ్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ స్కూల్లో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బ్యాంకర్స్ కాలనీలో గల సాయి ప్రియదర్శిని ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడపబడుతున్న విశాఖ స్కూల్లో గురు పూజోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాఠశాల చైర్మన్ మధుసూదన్ పాల్గొని ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధ్యాయుడిది ప్రత్యేక పాత్ర అని, జీవితంలో మొదటి గురువు తల్లి, అక్కడి నుండి పాఠశాలలో మీకు విద్య నేర్పిన ప్రతి గురువు మీ జీవితంలో మీ ఎదుగుదలకు కారకులు. మనకు జ్ఞానాన్ని బోధించి ముందుకు సాగడానికి సన్మార్గ బోధన చేసేది గురువు. భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినమైన సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు అని తెలిపారు. పాఠశాల హెడ్ మాస్టర్ రామారావు మాట్లాడుతూ జీవితంలో వచ్చే ప్రతి చీకటిలో వెలుగు చూపేది గురువని, దారులన్నీ మూసుకుపోయినప్పుడు కొత్త మార్గం చూపేది గురువు. పుస్తకాలు చదవడమే కాదు, జీవితాన్ని జీవించడం ఎలాగో నేర్పేది కూడా గురువే అని అన్నారు. విద్యార్థులు తమ ఆటపాటలతో అలరించారు. ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్న విశాఖ స్కూల్లో చదువుకోవటం తమ అదృష్టమని విద్యార్థులు అన్నారు. ఉపాధ్యాయులందరినీ దుస్సాలువుతో సత్కరించారు. శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్ టీం పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులను సత్కరించారు. సర్దార్ గౌతులచ్చన్న బలహీన వర్గాల సంస్థ ఆధ్వర్యంలో మట్టి గణపతుల వితరణ చేశారు. సర్దార్ గౌతులచ్చన్న బలహీన వర్గాల సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు, వినాయక చవితి కథా పుస్తకం ఎమ్మెల్యే గౌతి శిరీష, మాజీ మంత్రి గౌతి శివాజీ పలాసలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో వజ్జ బాబురావు, లొడగల కామేశ్వరరావు, గాలికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.